శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ రోజే లక్ష్మీవారం అనగా మార్గశిర గురువారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు ఎవరైతే ఈ చెట్టును తాగితే చాలు మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి, అష్టదరిద్రాలు పోయి ఐశ్వర్యవంతులవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లోకి వస్తుంది. మీకున్న కష్టాలను దరిద్రాన్ని ఆ చెట్టు లాక్కొని మీకు శుభాన్ని కలిగిస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఏ అద్భుతమైన చెట్టును తాకితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయటం మనకు తెలిసిందే. అయితే మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మార్గశిర మాసంలో గురువారం రోజు లక్ష్మీవారంగా భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి అమ్మవారిని అందరూ పూజిస్తారు. మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దీని యొక్క ప్రాముఖ్యతను తెలిపే వ్రత కథ కూడా ఉంది. ఈ కథను ఈ మాసంలో ఎవరైతే వింటారో లేదా చెప్పుకుంటారో వారికి జన్మ జన్మల నుండి వెంటాడుతూ వస్తున్న పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక పల్లెటూరులో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి మొదట భార్యకు ఒక కూతురు ఉండేది. ఆమె గర్భవతి. ఆమె పేరు సుశీల. ప్రతిరోజు ఆ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసి ఆడుతూ ఉండేది. సవతి తల్లి తన బిడ్డను ఎత్తుకుని ఆడించడానికి ఒక బెల్లం ముక్క పెడుతూ ఉండేది. ఆ బెల్లం ముక్కను తాను మట్టి బొమ్మగా చేసిన ఆ బొమ్మకు నైవేద్యముకు పెట్టేది. ఆటలాగా ఆడుతూ ఉండేది. కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయసు వచ్చింది. తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేశారు. ఆమె అత్తవారింటికి వెళుతూ తనతో తన బొమ్మను కూడా తీసుకువెళ్ళింది. ఆ ఇంట్లో ఉన్న ఆ స్త్రీ అంటే లక్ష్మీదేవి కూడా ఆమె వెంటే తరలి వెళ్లిపోయింది. అందువల్ల ఆమె పుట్టింటి వారికి దారిద్ర్యం, అత్తగారి వారికి సిరి సంపదలు కలిగాయి. పుట్టింటి వారు దారిద్ర్యంలో బాధపడుతున్నారని తెలుసుకున్న సుశీల ఇంటి దగ్గర నుండి తన తమ్ముణ్ణి పిలిపించి ఒక చేత్తో కర్రను తొలిపించి అందులో నాణాలు పోసి దానిని తన తమ్ముడికి ఇచ్చి ఇంటికి పంపింది. తన తమ్ముడు స్వగ్రానికి వస్తూ మార్గ మధ్యంలో కాలకృత్యాలు తీర్చుకోవటానికి చెరువు గట్టుకు వెళ్లి ఆగుతాడు. చేతిలో ఉన్న కర్రను అక్కడ చెట్టుకు ఆనించి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి ఆ కర్ర కనపడలేదు. మార్గ మధ్యంలో ఉన్నవారు ఎవరో తీసుకుని వెళ్లిపోయారు. అతను ఉత్తి చేతులతోనే ఇంటికి వెళ్లాడు. మరి కొంతకాలానికి వాళ్ళ పరిస్థితిని ఏ మార్పు లేకుండా చూసినటువంటి సుశీల బాధ పుడుతూనే ఉన్నారని తెలుసుకుంది. సుశీల మళ్ళీ తమ్ముణ్ణి పిలిపించి ఒక చీరలో వరాహాలు పోయించి దానిని తమ్ముడికిచ్చి తండ్రికి ఇవ్వమని చెప్పింది. తన తమ్ముడు మార్గ మధ్యలో చెరువులో దాహం తీర్చుకుందామని చెప్పులు గట్టా విడిచి తాగి చూడగా అవి లేవు. వాటిని ఒక కుక్క నోట కరుచుకుని పోయింది. మరీ కొంతకాలానికి తమను పిలిచి కుటుంబ పరిస్థితి అడిగి తెలుసుకుంది. కాని ఏ మార్పు లేదని తెలుసుకుంది. ఇక బాగా ఆలోచించి ఒక గుమ్మడికాయలో వరాహాలు మొత్తం నింపి దానిని ఇంటికి తీసుకువెళ్లి తండ్రికి ఇవ్వమని చెప్పింది తమ్ముడికి. ఇక తన తమ్ముడు మార్గమధ్యంలో గుమ్మడికాయ నుంచి తాను దగ్గర ఆగి బాటసారి ఒక గుమ్మడికాయను చూసి బాగుందని పట్టుకుని వెళ్లిపోయాడు. మరీ కొంతకాలానికి ఆమె పుట్టింటికి వచ్చింది. వారి పరిస్థితి దుర్బలంగా ఉండటం చూసి ఎంతగానో విచారించి వారికి సహాయం చేయాలని ఎంత సహాయం చేసినా ఫలితం రాలేదు. ఏం చేయాలని తీవ్రంగా ఆలోచించి ఇక మార్గశిర మాసం వచ్చింది కదా, ఈ మార్గశిర మాసంలో గురువారం రోజు లక్ష్మీదేవిని నోస్తే వీరి దరిద్రం తీరవచ్చు అని నిర్ణయించుకుంది. లక్ష్మీవారం నోచుకునేందుకు తల్లిదండ్రుల్ని తన ఇంటికి తీసుకువెళ్ళింది. మార్గశిర లక్ష్మీవారం వచ్చింది. తల్లితో సుశీల ఇలా అంటుంది, అమ్మా మార్గశిర లక్ష్మీవారం నోచుకుందాము.
నువ్వు ఎంగిలి పడవద్దు అని తల్లికి చెప్పింది. ఆమె పిల్లలకు సర్ది పెడుతూ అలవాటు ప్రకారం తన నోటన ఒక ముద్ద వేసుకుంది. దాంతో మొదటి గురువారం నోచుకోలేకపోయింది. ఇక చేసేది ఏమీ లేక మొదటి గురువారం నోచుకోలేదు. సుశీల ఒక్కటే నోచుకుంది. ఇక రెండవ లక్ష్మీ వారం వచ్చింది. తన తల్లిని నిష్ఠగా ఉండమని చెప్పి హెచ్చరించింది. ఆమె పిల్లలకు తలస్నానం చేపిస్తూ గిన్నెలో మిగిలిన నూనెను తన తలకు రాసుకుంది. మార్గశిర మాసం గురువారం రోజు తలకు నూనె రాసుకుని పూజ చేయకూడదు. దాంతో రెండో లక్ష్మీ వారపు నోము కూడా నోచుకోలేకపోయింది. సుశీల ఎంతో బాధపడిపోతూ, ఒకటే రెండవ లక్ష్మీ వారము నోచుకోపోయావు, ఇక మూడవ లక్ష్మీ వారమైనా నోచుకుందువు గాని ఈ వారమైనా జాగ్రత్తగా నిష్ఠగా ఉండమని తల్లికి చెప్పింది. సుశీల తల్లి పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తల దువ్వుకుంది. దాంతో మూడవ లక్ష్మీ వారం కూడా నోచుకోలేకపోయింది. ఇక నాలుగో లక్ష్మీ వారం రాగా తల్లిని నియమ నిష్ఠలతో ఉంచి నిర్ణయించుకుంది. అందుకుగాను ఆమెను ఒక గోతిలో కూర్చోపెట్టగా తలుపు మూసి వేసింది. పిల్లలు అరటి పండ్లు తింటూ తొక్కలను ఆ గోతిలో వేశారు. ఇక తల్లికి ఏం తోచక వాటిలో ఒక అరటి తొక్కను, చిన్నగా ఉన్న ముక్కను తింటుంది. అది తెలిసిన కుమార్తె ఎంతగానో విచారించింది. ఇక ఐదో లక్ష్మీ వారం ఉంది, ఎలాగైనా తల్లి చేదన జరిపించాలి అని ఆమె పట్టుకుని కూర్చుంది. చాలా జాగ్రత్తగా తల్లిని పట్టుకుని ఆ రోజు లక్ష్మీవారము ఎట్లాగైనా పూర్తి చేద్దామని జాగ్రత్త పడింది. తనతో పాటు తన తల్లిని కూడా లక్ష్మీవారం నోములో కూర్చోబెట్టింది. నైవేద్యంగా పెట్టిన పూర్ణములు తాను పెట్టిన వాటిని లక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టిన వాటిని స్వీకరించలేదు. లక్ష్మీదేవితో ఇలా అంటుంది, ఏమిటి తల్లి, ఎందుకు నా తల్లి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించలేదు, కారణం ఏంటి అని ప్రశ్నించింది. అందుకు ఆ లక్ష్మీదేవి ఇలా అంటుంది, బిడ్డ, నీవు పసితనమందు నన్ను పూజిస్తున్న సమయంలో ఒకరోజు నీ సవితి తల్లి చీపురుతో నిన్ను కొట్టింది. ఆ రోజు నాకు చాలా కోపం వచ్చింది. ఆ దోషం కారణంగా నైవేద్యాన్ని నేను ముట్టుకోవడం లేదు అని చెప్పింది. దానికి సుశీల ఇలా అంటుంది, అమ్మా, నా తల్లి చేసిన తప్పును క్షమించి ఆమె పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించు తల్లి, ఆమెని అనుగ్రహించు అని వేడుకుంది. ఇక లక్ష్మీదేవి సుశీల మాట కాదనలేక ఆమె తప్పును క్షమించి ఆమె పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించింది. తదుపరి సంవత్సరం తనతో పాటు లక్ష్మీవారం నోమును 4 వారాలు సక్రమంగా భక్తి శ్రద్ధలతో చేయించింది. పులగం, పరమన్నం, కుడుములు నైవేద్యంగా పెడుతూ 5వ ఆఖరి లక్ష్మీవారం రోజున కుడుములను నైవేద్యంగా పెట్టి పూజలు చేశారు. అందువల్ల లక్ష్మీదేవి అమ్మవారి కరుణ కలిగి పుట్టింటి దారిద్ర్యం తొలగిపోయింది. ఆ ఇంట్లో శ్రీ సంపదలు, ధనధాన్యాలు సమృద్ధిగా నిండాయి. సుశీల ఎంతో సంతోషించింది. మార్గశిర మాసం నుండి పుష్యమాస వరకు 5 లక్ష్మీవారాలు నోముకోవాలి. మొదటి వారం ప్రసాదం పులగం, రెండో వారం ప్రసాదం అట్లు, తీపి అట్లు, 3వ వారం ప్రసాదం అప్పాలు, పరమాన్నం, 4వ వారం ప్రసాదం పులిహోర, గారెలు, 5వ వారం ప్రసాదం పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం పూర్ణాలు నైవేద్యంగా పెట్టాలి. ఈ ప్రసాదంతో పాటు అన్నం, పప్పు, కూర వండితే అవి కూడా పెట్టాలి. తర్వాత 5 ముత్తైదులను భోజనం పెట్టి అందరికీ పసుపు, కుంకుమ, పండ్లు, తాంబూలం ఇచ్చి పంపించాలి. కాబట్టి మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీ కథను విన్నా చెప్పిన సకల శుభాలు కలుగుతాయి. మార్గశిర మాసం ఎంతో పవిత్రమైనది. లక్ష్మీనారాయణుల స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనది. ముఖ్యంగా గురువారం రోజు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే రోజుగా హిందువులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. మార్గశిర గురువారం పూజకు బుధవారం సాయంత్రంతోనే ప్రారంభం. బుధవారం సాయంత్రం రాత్రి 8 గంటల సమయంలో ఇల్లంతా తుడుచుకొని వీధి వాకిలి చెప్పుకోండి, ముగ్గులు వేసుకోవాలి. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. వరిపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి 2 వైపులా ముగ్గు మీద పుష్పాలతో అలంకరించండి. అలాగే మామిడి ఆకులు లేదా బంతి పూలతో గుమ్మానికి తోరణాలు కట్టండి. ఇలా చేసి గురువారం మహాలక్ష్మి రాకకు సిద్ధంగా ఉండండి. బుధవారం సాయంత్రమే ఇలా ఎందుకు చేయాలి అనే సందేహం రావచ్చు. గురువారం తెల్లవారుజామున 4 నుంచి
5 గంటల మధ్య మార్గశిర లక్ష్మీదేవి వస్తుంది. ఈ రోజుల్లో వచ్చే లక్ష్మీ రాకకు ఈ మార్గశిర గురువారం రోజు వచ్చే లక్ష్మీ రాకకు చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే మార్గశిర మాస గురువారాల్లో వచ్చే లక్ష్మీదేవి మీరు పంపితే తప్ప వెళ్ళదు. అలా వెళ్లకుండా మన ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని మనం ఉంచుకోవాలి. కాబట్టి ఈ పద్ధతిని పాటించండి. మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున మహాలక్ష్మి ఆగమన సమయంలో 4:30 సమయంలో ఆమె వచ్చే సమయానికి వాకిళ్లు సుందరంగా కనిపించాలి. మన పూర్వీకులు ఈ విధంగానే చేసేవారు. అందుకే ఆమెను స్వాగతిస్తూ వాకిళ్లు కనిపించాలి. పసుపు గడపతోటి, ముగ్గులతోటి, తోరణాలతోటి కలకలలాడే ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పక వస్తుంది. ఇక గురువారం రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చక్కగా స్నానాలు చేసి ఈ రోజు తలంటు చేసుకోవద్దు, నూనె రాసుకోవద్దు. మార్గశిర గురువారాలు తలంటి స్నానాలు పనికిరావు. కేవలం తల మీదుగా నీళ్లు పోసుకుని స్నానం చేయాలి. మార్గశిర గురువారాలు చాలా శక్తివంతమైనవి. ఈ రోజు షాంపూలతో పోసుకోవడం నిషేధం. కుంకుడుకాయతో కాని తలస్నానం చేయకూడదు. ఇలా స్నానం చేసే సమయంలో గుప్పుడు వేపాకులను నీటిలో వేసి ఆ గంగామాతను 3 సార్లు స్మరించుకొని ఆ నీటిని గంగా నీటిగా భావించి తల మీదుగా నీటిని పోసుకుని తలస్నానం చేయాలి. అప్పటికప్పుడే బోరులో పడిన నీరు లేదా బావి నీరు మంచిగా ఉంటాయి. ఆ నీటితో చేస్తే చాలా మంచిది. ఇలా స్నానం చేసే సమయంలో ఓం నమో నారాయణాయ అని తలస్నానం చేస్తే 7 జన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల మహాపుణ్యం వస్తుంది. అంతేకాదు మార్గశిర గురువారం రోజు ఇలా తలస్నానం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి సిరుల వర్షం కురిపిస్తుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పోయి దివ్య శక్తి వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో ఆ లక్ష్మీదేవి సహకారం తప్పక ఉంటుంది. అంతేకాదు ఎవరైతే మార్గశిర గురువారాలలో ప్రాతకాలంలో స్నానం చేసి సూర్య నమస్కారాలు చేస్తారో వారికి అఖండ రాజయోగం కలుగుతుంది, తరగని ఐశ్వర్యం వస్తుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మనల్ని బాగు చేయడానికి, ధనాన్ని ఆకర్షించడానికి, మంచి శక్తిని పుంజుకోవడానికి, దరిద్రం పోవడానికి ఈ రోజు ఉపయోగించుకుంటే వారి దశ తిరిగిపోతుంది. ఇలాంటి రోజు చేసే ఏ పరిహారమైనా 100 రెట్ల అద్భుత ఫలితాలను ఇస్తుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈ రోజు మీరు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావించి ప్రతిరోజు పూజలు చేస్తుంటాం. అలానే ప్రతిరోజు ఉదయం లేవగానే వ్యాపారవేత్తలు చేసే పూజలు అత్యంత ఫలితంగా వర్తిస్తాయి. ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు. వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవి కాబట్టి ఈ రోజు వేప చెట్టును పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి పూజించినట్టే లెక్క. మీకు దగ్గరలో వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి ఆ చెట్టును కేవలం తాకితే చాలు. మీ కష్టాలు సమస్యలు పోతాయి, మీ కోరికలు సిద్ధిస్తాయి. ఎక్కడ వేప చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెబుతూ కొన్ని నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు ఆ చెట్టును తాకండి. ఇలా తాకేటప్పుడు మీకు మీ మనసులో ఉన్న కోరికను త్వరగా నెరవేరాలని చెప్పుకోండి. ఇలా చేసిన తర్వాత ఆ చెట్టు దగ్గర అంటే చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీలో ఉన్న నెగిటివ్ శక్తులను ఆ చెట్టే లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈ రోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. అత్యుత్తమ ఔషధ గుణాలున్న చెట్లలో వేప చెట్టు ఒకటి. ఆ విషయం అనాది కాలంలోని భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలుపెట్టారు. వేప చెట్టును అంత విశేషంగా రావడానికి కారణం అమృత బిందువులు దాని మీద పడటమే. గరుత్మంతుడు అమృతపు కాండం తీసుకుని వెళ్తుండగా కొన్ని చిక్కులు చింది భూలోకంలో వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ గాథ ఉంది. అందుకే ఇలాంటి అద్భుతమైన రోజు వేప చెట్టును 11 సార్లు తాకడం వల్ల ఆ చెట్టులోని అమృతం మన ఒంట్లోకి వస్తుంది. అంటే మన ఒంటికి చక్కని ఆరోగ్యం కలుగుతుంది. దేవతల వైద్యులు ధన్వంతరి ప్రతిరూపం వేప చెట్టు. భూలోకంలో వేప చెట్టు నాటి చూసుకున్న వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. వరుసగా 3 వేప చెట్లను పెంచి పోషిస్తే సూర్యలోక ప్రాప్తిస్తుందని నమ్మకం.
రాక్షసులు వెంటాడుతున్నప్పుడు సూర్యదేవుడికి ఆశ్రమం ఇచ్చిన చెట్టు వేప చెట్టు కాబట్టి సూర్యలోకానికి చేరుస్తుందనే నమ్మకం ఉంది. లక్ష్మీదేవికి ప్రతిరూపమైన వేప చెట్టును తాకటం వల్ల మీకు అదృష్టం పడుతుంది, చక్కని ఆరోగ్యం కలుగుతుంది. వేప చెట్టులోని అమృతత్వం ఇంట్లోకి ప్రవేశించి నిండు నూరేళ్ల ఆరోగ్యం జీవిస్తారు. ఇలా స్నానం చేశాక ఇంట్లో దేవుడి గుడిలో నిర్మాల్యాన్ని తీసివేసి అగరవత్తులను వెలిగించి దీపారాధన చేయాలి. ఇదంతా సూర్యోదయం కంటే ముందే చేయాలి. చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టి బెల్లం కలిపిన పాలను నివేదన చేస్తే చాలు. అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. మీకు అలా చదవడం రాదు అనుకునేవారు ఓం లక్ష్మీ నమో నమః అని 11 సార్లు చెప్పినా చాలు. ఇక ఏవైనా పండ్లు నైవేద్యంగా పెట్టవచ్చు. ఇలా పూజ చేసి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను పెట్టవచ్చు. మనం ఏదైనా వండుకునేది పక్కింటి వాళ్ళకి ఇచ్చే అలవాటు ఉంటుంది. అలా ఈ రోజు ఇవ్వకూడదు. అలాగే ఈ రోజు మీ ఇంట్లో ₹1 కూడా బయటకు వెళ్ళకూడదు. ముందు రోజే డబ్బు వ్యవహారాలు చేసుకుని జాగ్రత్త పడండి. ఈ ఒక్క మార్గశిర గురువారాల్లో మాత్రం ₹1 కూడా బయటకు ఇవ్వకండి. ఈ రోజు భార్యాభర్తలు ఆనందంగా ఉండాలి. గొడవల జోలికి చికాకుల జోలికి పోకూడదు. ఆడవారు ముద్ద పసుపు రంగు గాజులు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మీ ఇంట్లో ధనం పెరుగుతుంది. అలానే ముద్ద పసుపు రంగు చీర కట్టుకుని పూజ చేస్తే ఇంకా మంచిది. చూశారు కదండి మార్గశిర మాసం యొక్క ప్రత్యేకత. మార్గశిర గురువారాల్లో ఎలా పూజ చేసుకోవాలని తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.